హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు 3 వీడియోస్లో లిమిట్స్ గురించి అలాగే డిఫరెన్షియేషన్ గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ నా ఇంటెన్షన్ అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కంటే కూడా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలాగా ఇంటిగ్రేషన్ ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ లేదా క్యాలిక్యులస్ ఎంటైర్ పార్ట్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు సో కంప్లీట్గా టెక్నికల్ వర్డ్స్ చూసి భయపడిపోతారన్న సెన్స్లో అవన్నీ పక్కకు పెట్టి మెయిన్ థీమ్ ఏంటి, ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తాం, రూల్స్ ఏంటి, ఈ సెన్స్లో మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. నా కమింగ్ టు ఇంటిగ్రేషన్, ఇది మనకి క్యాలిక్యులస్ పార్ట్లో డిఫరెన్షియేషన్ తర్వాత నేర్చుకోవాల్సిన విషయం. అండ్ స్ట్రైట్ అవే ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు, యాంటీ డిఫరెన్షియేషన్. యాంటీ డిఫరెన్షియేషన్, సో ఈ వర్డ్లోనే మీకు అర్థమైపోతుంది డిఫరెన్షియేషన్లో ఏదైతే జరుగుతుందో దానికి ఆపోజిట్గా ఇంటిగ్రేషన్లో జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. సారీ, ఎఫ్ డాష్ ఎక్స్ కాదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ అంటే ఆల్రెడీ టెక్నికల్ డెఫినేషన్ కాకుండా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని మీరు ఫంక్షన్ అనుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. సో ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నాకేదో వస్తుంది. సపోజ్ నేను జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను, జీ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. సో ఒక ఫంక్షన్ నేను డిఫరెన్షియేట్ చేస్తే యాక్చువల్గా దీన్ని మనం ఎఫ్ డాష్ ఎక్స్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్, ఎఫ్ డాష్ ఎక్స్ అనే పెట్టుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ని ఏం చేస్తే నాకు మళ్ళీ తిరిగి ఒరిజినల్ ఫంక్షన్ అయిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందో ఆ ప్రాసెస్నే మనం ఇంటిగ్రేషన్ లేదా యాంటీ డిఫరెన్షియేషన్ అని పిలవచ్చు. దీన్ని మనం రాసేటప్పుడు సో ఈ సింబల్ వాడతాం ఇంటిగ్రేషన్ సింబల్కి, ఎఫ్ డాష్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ డాష్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి, వస్తుంది కూడా. దీని పక్కన సి అనే కాన్స్టెంట్ ని రిప్రజెంట్ చేస్తే ఆల్ఫాబెట్ పెడతాం. ఇదెందుకు వచ్చింది సడన్ గా, ఇక్కడ మనకి ఎక్కడ అట్లా రాలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై టు అండర్స్టాండ్. ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏదైతే ఫంక్షన్ వస్తుందో లేదా ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ వస్తుంది. పక్కన ప్లస్ సి అని పెడతాం. సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం మ్యాథమెటికల్గా, ప్యూర్ మ్యాథమెటికల్గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సపోజ్ 5 అనే ఒక నంబర్ ఉందనుకుందాం. ఈ నంబర్కి నేను స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఈ నెంబర్కి స్క్వేర్ అప్లై చేస్తే, స్క్వేర్ రాస్తున్నాను, స్క్వేర్ అప్లై చేస్తే నాకు 25 వచ్చింది. అంటే 5కి స్క్వేర్ అనే ఒక ఆపరేషన్ చేయడం వల్ల నాకు 25 వచ్చింది. 25ని ఏం చేస్తే నాకు 5 వస్తుంది అంటే ఇమ్మీడియట్గా బేసిక్ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా దీనికి స్క్వేర్ రూట్ వేస్తే, అంటే 25ని తీసుకొచ్చి స్క్వేర్ రూట్ వేస్తే 5 ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, 5 అని ఒక నెంబర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ని తీసుకొచ్చి స్క్వేర్ రూట్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ నెంబర్ మనం దేనితో స్టార్ట్ చేసాం అలా వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఇక్కడ సరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రాసెస్ని డిఫరెన్షియేషన్ అనుకుంటే ఈ ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ అనుకోవచ్చు. ఒక నెంబర్ని స్క్వేర్ చేయడం వల్ల 25 వచ్చింది, 25ని స్క్వేర్ రూట్ చేయడం వల్ల 5 వచ్చింది. మీరు చూస్తే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఇవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్ ఆపరేషన్స్ లాగా కూడా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో ఇది స్క్వేర్ అయితే ఇది యాంటీ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇది డిఫరెన్షియేషన్, ఇది యాంటీ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న వర్డ్ చెప్పాను, ఇదేంటి కాన్స్టెంట్ అని ఎందుకు రాస్తున్నాం మనము. సో ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, కొంచెం లిటిల్ డిఫరెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. 2 అనే నెంబర్కి ఫస్ట్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాను. స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు నాకు 1.414 అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, మీరు అప్రాక్సిమేట్లీ 1.414. సో ఈ ప్రాసెస్ నేను చేస్తే అంటే 2 అనే నెంబర్ తీసుకొని దానికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 1.414 వచ్చింది. ఇప్పుడు 1.414ని ఏం చేస్తే నాకు 2 వస్తుంది అంటే, ఎవరైనా చెప్పేది 1.414కి స్క్వేర్ వేస్తే మీకు 2 వచ్చేస్తుంది అని చెప్తాం. బట్ యాక్చువల్గా ఇది మీరు క్యాలిక్యులేటర్లో పెట్టి ట్రై చేస్తే
యు ఆర్ గోయింగ్ టు గెట్ 1.98 or 1.99 సంథింగ్. అంటే ఎగ్జాక్ట్గా 2 రాదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ సి అని పెడతాం. యాక్చువల్గా ఇది 2 రాదు, ఇక్కడ యాక్చువల్గా 1.99 సంథింగ్ ఎంతో వస్తుంది ప్లస్ సి అని పెడుతున్నాం. అంటే యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ మనం దేంతో స్టార్ట్ చేసామో అది రావాలి, ఇక్కడ రాలేదు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం పక్కన ప్లస్ సి అంటే కాన్స్టెంట్. ఒకవేళ ఒరిజినల్ వాల్యూ రాకపోతే లేదా ఒరిజినల్ ఫంక్షన్ రాకపోతే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం ప్లస్ సి అని రిప్రజెంట్ చేస్తాం. సో ఏ ఫంక్షన్ అయినా మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ ఫంక్షన్ రావాలి. ఒకవేళ రాలేని పక్షంలో, రాలేని సిచ్యువేషన్లో దెన్ వి యూస్ టు రైట్ దిస్ ప్లస్ సి. ప్రతి చోట మనం ఫార్ములా రాస్తున్నప్పుడు అలాగే ఉంటుంది. సో ఇనీషియల్గా మీరు ఇంటిగ్రేషన్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఇది అర్థం చేసుకుంటే చాలు. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఫార్ములాస్ బేస్డే ఉంటాయన్న విషయం మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. డిఫరెన్షియేషన్లో నేను ఒక దాదాపు 17 or 18 ఫార్ములాస్ చెప్పాను, కాకపోతే ఈ 11 ఫార్ములాస్తోనే మనం మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం. అలాగే ఇంటిగ్రేషన్లో కూడా అవే ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతిదాన్ని మీరు తీసుకుంటే ఇక్కడ నేను రాసిన ఈ ఫార్ములాస్ అన్ని డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు అవి అలాగే ఉన్నాయి. వాటిని చూస్తే ఇక్కడ కంపారిజన్ కోసం రాయొచ్చని చెప్పి అలాగే పెట్టేశాను. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏదొస్తుంది, అదే ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమొస్తుంది. ఒకవేళ ఒక ఫంక్షన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేసి దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఒరిజినల్ ఫంక్షన్ వస్తుందా రాదా, ఇవన్నీ ఐడియా పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం చేసేయచ్చు అని. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక పర్టికులర్ సపోజ్ ఎనీ ఎక్స్ప్రెషన్, ఎనీ ఫంక్షన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొచ్చింది అన్న విషయం ఖచ్చితంగా తెలియాలి. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఇక్కడ. సో మనకందరికీ తెలిసిందే, ఇది తీసుకుందాం. సో ఇప్పుడు d by dx of x power n ఈజ్ నథింగ్ బట్ n into x power n minus 1. ఇది మనకి తెలిసిన డిఫరెన్షియేషన్ ఫార్ములా. ఇప్పుడు ఒకవేళ ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n dx ఉందనుకోండి, ఇది యాక్చువల్గా ఎలా రాసుకుంటామంటే x power n plus 1 by n plus 1 plus c ప్లస్ సి. ఇది అదే ఫంక్షన్ని కనుక అదే ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తే ఇది ఆన్సర్ అవుతుంది. ఇదే ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఇది అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వి గో విత్ ఎక్స్ పవర్ 4 అని తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ పవర్ 4 అని తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు అకార్డింగ్ టు ఫార్ములా మనకి ఏమవుతుంది 4x క్యూబ్ అవుతుంది. సో 4x క్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న 4x క్యూబ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకేం రావాలి, ఖచ్చితంగా x పవర్ 4 రావాలి. వస్తుందా లేదా చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్ వాల్యూ కదా, మనం డిఫరెన్షియేషన్లో కూడా ఆ నెంబర్ బయటికి లాగేస్తాం. దీనికి సపరేట్ రూల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది 4 పక్కన పెట్టి x పవర్ 3 dx అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 4 ఇంటూ అకార్డింగ్ టు ఫార్ములా x పవర్ n. సో ఏంటిది x పవర్ 3 ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 1. 3 ప్లస్ 1 ఎంత 4. ఇక్కడ ఉండే 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది x పవర్ 4 ప్లస్ సి. అది మరి ప్లస్ సి ఎందుకు రాశారో డైరెక్ట్గా వచ్చేసింది కదా, అంటే సి మేబీ ఎనీ కాన్స్టెంట్. ఆ సిచ్యువేషన్లో సి 0 కావచ్చు. సో x పవర్ 4 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 అనే ఫంక్షన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తే 4x క్యూబ్ వచ్చింది. ఈ వచ్చిన ఫంక్షన్ని నేను మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఎక్స్ పవర్ 4 విచ్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ ఫంక్షన్ వచ్చింది. సో ఇలా మనం డిఫరెన్షియేషన్లో ఏ ఫార్ములా ఉంది అంటే దేన్ని చేస్తుంటే ఏ ఫార్ములా రాస్తున్నాం, అదే ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఇలా రెండు పక్కల కంపారిజన్ చేసుకుంటూ నేను ఇక్కడ ఫార్ములాస్ డిస్ప్లే చేస్తాను. ఒక సిచ్యువేషన్ బట్టి ఇట్ మేబీ ఈ 11 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫార్ములాస్. ఇవి కాకుండా అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ వీటి మీద కూడా ఉన్నాయి. బోర్డు మీద రాయడం కుదరకపోతే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు జస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలు, దాన్ని చూస్తూ మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అటు ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్లో కూడా మనకి 2 రకాల ఇంటిగ్రల్స్ ఉన్నాయి. indefinite integrals, definite integrals. చాలా సింపుల్ వన్.
మరి ఇక్కడ కూడా నేను మళ్ళీ డీప్గా వెళ్ళి దీని డెఫినేషన్ ఇది టెక్నికల్ టర్మ్స్ ఇవి ఇలా చెప్పట్లేదు. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఏంటి ఇది తెలిస్తే డైరెక్ట్గా ఫార్ములాస్ తీసుకొని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక మనం రాసింది ఇప్పుడు ఇదే క్వశ్చన్. సో దీన్ని మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ ఇస్తారు, డిఫరెన్షియేట్ చేస్తారు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లో జస్ట్ లైక్ దట్ చేసి పడేయచ్చు. బట్ మనకి క్వశ్చన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇవ్వడమే ఇలా ఇస్తారు. సో దీన్ని మనం లోయర్ లిమిట్ అంటాం, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. దీన్ని డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేసిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకొని x⁴ dx ఈక్వల్ టు ఏమవుతుంది యాక్చువల్గా మనకి x⁵. ఇదే కదా మనకి. ఇప్పుడు ఇలా రాసి పెట్టి వదిలేస్తాం. యాక్చువల్గా దీని వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇది నేనేమంటున్నాను, ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అంటున్నాను. సో దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎక్కడైతే x ఉందో అక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ మళ్ళీ ఎక్కడైతే x ఉందో అక్కడ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈస్ వాట్ వి రిక్వైర్డ్ విత్, మనకి కావాల్సింది. సో ఇన్ కేస్ ఇలా ఉంటే ఏదైతే ఫార్ములాస్ యూస్ చేస్తామో ఇక్కడ కూడా అదే ఫార్ములా యూస్ చేస్తాం, అదే క్యాలిక్యులేషన్ చేస్తాం. బట్ చివరిలో మనం వదిలే ఆన్సర్ లేదా మనం ప్రొసీడ్ అయ్యే ఆన్సర్ ఏదైతే ఉందో ఈ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇలా వి కాల్ యాజ్ సంథింగ్ ఇలా ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏదైతే వస్తుందో x⁴n+1/n+1 వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్ వాట్ వి ఆర్ టేకింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఇలా రాసి వదిలేస్తాం. కొన్నిసార్లు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో b పెడితే b⁴n+1/n+1 మైనస్ a⁴n+1/n+1. సో దీన్నేమో ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా, బౌండరీస్ లేకుండా, ఎలాంటివి లేకుండా డైరెక్ట్గా ఫంక్షన్ తీసుకుంటాం, ఫార్ములా అప్లై చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్నేమో డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఏదన్నా ఫంక్షన్ మీరు ఇంటిగ్రేట్ చేస్తే దాని రిజల్ట్ ఏంటి, పర్టికులర్గా లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటాం. అంటే ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి సాధ్యమైనంత అవాయిడ్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే దీన్ని మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం, వీటిని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. ఇది పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 1 or 2 స్టెప్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి దీని గురించి మనం అంత బుర్ర బదలెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను బోర్డు రబ్ చేసి మొత్తం ఫార్ములాస్ అన్ని అసలు ఒక ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఏం ఫార్ములాస్ వస్తాయి, అదే ఫంక్షన్ అక్కడ మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఏమొస్తుంది అవన్నీ క్లియర్గా రాస్తాను. సో దట్ అవి మీరు కాపీ చేసుకోండి. ఇంకా మిగిలిన ఫార్ములాస్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. సో అవి కూడా మీరు ఫాలో అయ్యారంటే నేను చేస్తున్న ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. హోప్ వి మేడ్ ఇట్ వెరీ క్లియర్. మన ఫార్ములాస్ చూద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఎస్, ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూడండి. నేను ఇక్కడ జస్ట్ ఒక 10 రాశాను. మిగిలిన ఫార్ములాస్ అంతా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. సో ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది, అదే ఆన్సర్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది అన్న సెన్స్లో అన్ని ఫార్ములాస్ అని ఇలా పక్కకి రాశాను. మీరు ఏదైనా ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను sin x అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. f(x) = sin x అని తీసుకున్నాం. ఈ sin x అనే ఫంక్షన్ని ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా ఉంది d/dx of sin x = cos x అని. cos x వచ్చింది. ఈ వచ్చిన cos x ని ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సో ఇక్కడ cos x ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, sin x + c వచ్చింది. సో ఈ కాన్స్టెంట్ అనేది వాల్యూ ఎంతన్నా ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్లో ఇది 0 అవుతుంది. అంటే sin x ని ఇంటిగ్రేట్ చేస్తే డిఫరెన్షియేట్ చేస్తే cos x వచ్చింది, cos x ని ఇంటిగ్రేట్ చేస్తే తిరిగి మనకి sin x వచ్చింది. ఇలా ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ వెనక్కి ఆన్సర్ వస్తుంది. సో అన్ని కేసెస్లో ఇలా జరుగుతుంది. ఇకపోతే మనం ప్రాబ్లమ్స్ చేసే కొద్ది డిఫరెంట్ థింగ్స్ మనకు అర్థమవుతూ ఉంటే, నేను ముందే చెప్తున్నాను, ఎలాంటి టెక్నికల్ టర్మ్స్, టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా ఫార్ములా అండ్ అప్లికేషన్ యూస్ చేసుకుంటూ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో అంతవరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత టెక్నికల్ టర్మ్స్ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఈ ప్రాబ్లం చెయ్యలేము అన్న సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాటి గురించి మనం మాట్లాడదాం.
అప్పటికే మీకు ఈ అన్నిటి మీద ఒక రకమైన అట్లీస్ట్ ఒక 50-60% ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది మీకు, ఎస్ మేము చేయగలము అని. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఏదైనా కొత్త విషయం చెప్పినా క్లియర్గా అర్థమవుతుంది అన్నది నా వే ఆఫ్ థింకింగ్. అందుకనే ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఓన్లీ 10 ఫార్ములాస్ మాత్రమే రాస్తాను. ఈ ఫార్ములాస్ అన్ని మళ్ళీ పక్కకు రాసి మన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరంతా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. జస్ట్ ఒక 1 minute మీరు పాస్ కొట్టుకొని ఇది నోట్ చేసుకోండి. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆల్ ద 10 ఫార్ములాస్ నేను ఏవైతే చెప్పానో ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ రాశాను. వీటిని యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ ఎలా చూస్తాము, బోత్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి చూద్దాం. మనకందరికీ తెలిసిందే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ అన్ని ఏదైనా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లేదా లాగరిథమిక్ ఫంక్షన్స్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ అసలు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు. హ్యావ్ ఎ లుక్ హియర్. స్ట్రైట్ అవే సింపుల్ క్వశ్చన్స్, పెద్దగా జుట్టు పిక్కనేది ఏం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x⁵ dx అని అన్నారు. సో మనం దీన్ని 4 బయటికి తీసుకుంటే x⁵ dx అని రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x⁴n dx. సో అకార్డింగ్ టు దిస్ 4 into x⁵ + 1 by 5 + 1, which is nothing but 4 into x⁴ 6 క్యాన్సల్ చేస్తే సో ఏమొస్తుంది 2x⁴ 3 + c. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే ఇది కంపల్సరీ పెట్టాలి. మనకంతా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ కాబట్టి ఇచ్చిన ఆన్సర్స్లో ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ కాదు మనకి, ఇది ఇంపార్టెంట్. నా కమింగ్ టు దిస్ వన్, ఇక్కడ కూడా అంతే స్ట్రైట్ క్వశ్చన్. 2 బయటికి తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x - cos x అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ -2 cos x + c. సో డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములాస్. కాస్త డీప్గా వెళ్ళే కొద్దీ మనం రకరకాల లాజిక్స్ అండ్ కొన్నిసార్లు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చెప్తున్న ప్రాబ్లమ్స్ ఇది. సో నా ఇక్కడ చూడండి, ఇది 3x + 2 ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే దీన్ని 3x × 3/2 అని రాయొచ్చు. సో 3/2 వాల్యూ 9 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏంటిది 9 × 3x dx కదా. 9 బయటికి తీసుకుంటే సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో కనపడుతుంది, a⁴x ఫామ్లో కనపడుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 9 into what is that a⁴x 3x whole divided by log 3 + c. సో మీరు సింప్లిఫై చేయొచ్చు. సో సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి, పెద్దగా జుట్టు పిక్కునేవి ఏమీ లేవు. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫార్ములాస్ సపరేట్గా అలాగే ప్రాబ్లమ్స్ అన్ని సపరేట్గా పెడతాను. సో మీరు చూస్తున్నప్పుడు ఏవి దేనికి రిలవెంట్గా ఉన్నాయో చూస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్సర్స్ కూడా అక్కడే ఉంటాయి. యూ కెన్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్ ఆల్సో. హోప్ ఆల్ దీస్ 3 ప్రాబ్లమ్స్ అర్థమై అనుకుంటున్నాను. మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం, అప్పుడేమీ అయిపోలేదు. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, ఒక్కసారి చూడండి, కొంచెం పెద్ద ఎక్స్ప్రెషన్ లాగా కనపడుతుంది. ఆఫ్ కోర్స్ అంతా ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అయినప్పటికీ లోపల 1 2 3 4 5 డిఫరెంట్ థింగ్స్ కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ అంటే ప్రతిదాన్ని సపరేట్గా రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x² dx minus integration of 4 into dx plus integration of 7/x dx plus integration of 2/√x dx. సో ఇప్పుడు ఈచ్ పార్ట్ని ఇండివిజువల్గా ఇంటిగ్రేట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. ద వెరీ ఫస్ట్ వన్ మనకి ఏమవుతుంది x⁴ ఉంది. అకార్డింగ్ టు ద ఫస్ట్ ఫార్ములా ఇది x⁴ డివైడెడ్ బై 4 అవుతుంది 5. సెకండ్ వన్ ఏమవుతుంది 5 బయటికి వస్తే 5x³ డివైడెడ్ బై 3 అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 into dx, ఇప్పుడు యాక్చువల్గా 4 పక్కకి తీసామనుకోండి ఇదేమవుతుంది 1 dx అవుతుంది కదా. 1ని మనం x⁴ అని రాసుకోవచ్చు కదా. x⁴ is in the form of x⁴n కదా. అప్పుడు ఇదేమవుతుంది x/1, which is nothing but ఇది 4x అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రాయని ఒక ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 is nothing but x అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 is nothing but ఆ నెంబర్ ఏదైనా ఉండొచ్చు, అది బయటికి లాగేస్తే సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 పక్కకి తీసేసాం 1 సో మైనస్. సో ఇప్పుడు ఇది చూడండి 7 పక్కకి తీసేద్దాం 1/x తెలుసు 1/x log mod x ప్లస్ 2 పక్కకి తీసేద్దాం 1/√x అని ఉంది. 1/√x అంటే మనం చాలా మంది దీన్ని మళ్ళీ log√x రాసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని x⁻−1/2 అని రాసుకోవచ్చు. 1/√x ని x⁻1/2 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీని ఏమవుతుంది +1/, అంతేనా. ఇది యాక్చువల్గా 2 పక్కకి తీస్తే 1/√x, 1/√x ని x⁻−1 అని రాసుకోవచ్చు, x⁻−1/2 అని రాసుకోవచ్చు. సో -1/2 + 1 డివైడెడ్ బై -1/2 + 1 విచ్ ఇస్
ఇన్ దిస్ ఫార్మ్. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4/4 ప్లస్ 5x³ 3 మైనస్ 4x ప్లస్ 7 log mod x ప్లస్ ఇది చూడండి ఎక్స్ పవర్ 1 మైనస్ 1/2 ఎక్స్ పవర్ 1/2 ఇక్కడ 2 ఈ 2 పైకి వెళ్తుంది కదా, యాక్చువల్గా ఇది ఏమవుతుంది 4 లేదా 4√x అవుతుంది. ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇది 4√x అవుతుంది. 4√x ప్లస్ c/h. సో కాస్త ఓపిక్గా చేయాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేసుకుంటూ వెళ్ళాం. సో జస్ట్ ఓపిక్గా ఎక్కడ మిస్టేక్ పోకుండా చేయగలిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి. ఫార్ములా అప్లికేషన్ మాత్రమే కరెక్ట్గా మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మనకి 10th స్టాండర్డ్ వరకు లైక్ మెన్సురేషన్లో మోర్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. మనకి ఇచ్చిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం లేదా రిలవెంట్ ఫార్ములా తీసుకొచ్చి సిచ్యువేషన్లో యూజ్ చేయడం, ఇది కరెక్ట్గా తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా మెన్సురేషన్కి సంబంధించి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవి కూడా క్యాలిక్యులస్లో అఫ్ కోర్స్ కొంచెం డీపర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అది మనం రెగ్యులర్ ఐఐటీలో లేకపోతే ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్లో ఆలోచించాల్సిన విషయాలు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టైంలో మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్, నేను ప్యూర్గా డిఎస్సి ఎగ్జామ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు దాదాపుగా 85 to 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అంతా ఈ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో కాన్ఫిడెంట్గా ఫేస్ చేయొచ్చు. నవ్ అండ్ దెన్ ఎక్కడో చోట ఒక ప్రాబ్లమ్ 2 ప్రాబ్లమ్స్ కాస్త డీపర్ కంటెంట్ లేదా డీపర్ టాపిక్తో ఉంటుంది, కాదనట్లేదు. బట్ ఫస్ట్ నా ఇంటెన్షన్ అంతా మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం మాత్రమే. ఇన్ దట్ కేస్ ఇవన్నీ మీకు కరెక్ట్గా యూజ్ అవుతాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. మళ్ళీ సేమ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎంటైర్ పైన న్యూమరేటర్ని x² తో డివైడ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సపరేట్గా రాస్తాం. 5x² ప్లస్ 4x/x² ప్లస్ 1/x², 3x. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అవుతుంది, సపరేట్గా రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 అవుతుంది, 4/x అవుతుంది, 1/x² అవుతుంది. దీన్ని నేను రాయడమే x⁻² అని రాసుకుంటాను. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే పైన పవర్ 1 ఉన్నట్టే కదా. సో దీన్ని నేను x²/2 అని రాసుకోవచ్చు. దీన్ని 5x అని రాసుకోవచ్చు. దీన్ని 4 పక్కకు తీస్తే log mod x అని రాసుకోవచ్చు. దీన్ని x⁻² ప్లస్ 1/-2 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ x²/2 ప్లస్ 5x ప్లస్ 4 log mod x ప్లస్ ఇదేమవుతుంది x⁻−1/-1 అయి ఆఫ్ కోర్స్ సింప్లిఫై చేస్తే -1/x అవుతుంది. సో ఓవరాల్గా ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ మీద మనం పెద్దగా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమి ఉండదు. సింపుల్గా ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్ళడం. బట్ దీంట్లోకి జస్ట్ ట్రిగనామెట్రీకి సంబంధించిన ఫంక్షన్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఇంటర్మీడియట్ ట్రిగనామెట్రీలో ఉండే ఫార్ములాస్ కూడా కొన్నిసార్లు తెలుసుకొని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా కనుక తెలియకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది. అలాంటి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను, సో దట్ మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చినట్టు ఉంటుంది ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తామని. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan²x అన్నారు. సో tan²x అన్నారు, ఇక్కడ చూస్తే ఎక్కడ tan²x లేదు ఫార్ములా. ఎలా అప్లై చేస్తాం, అసలు tan x కూడా రాయలేదు. నేను ఎలా అప్లై చేస్తామంటే కొంచెం ఐడియా, అంటే ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డిఫరెంట్ లాజిక్ అప్లై చేస్తే సో ఈ ఐడియా రావాలి కదా ఎగ్జామ్లో, మనకి ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ తెలుస్తాయి. మీ మైండ్ కూడా వే ఆఫ్ థింకింగ్ అనేది బ్రాడ్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ప్రతి ప్రాబ్లంలో ఫాలో అవుతున్న లాజిక్స్ వల్ల ఒక ఇన్ని రకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుందన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. డెఫినెట్గా 99% మీకు ఐడియా స్ట్రైక్ అవుతుంది. అంటే మీరు సీరియస్గా ప్రాబ్లం గురించి ఆలోచించడం మొదలు పెడితే భయపడకుండా, అది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని చూడండి, tan²x ఉంది, ఇక్కడ ఎక్కడ tan²x లేదు. బట్ ఎక్కడో 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా ఒకటి స్ట్రైక్ అయింది నాకు, sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1 అని. sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. ఇప్పుడు tan² θ అవతల పంపిస్తే sec² θ -1 ఈక్వల్ టు tan² θ అవుతుంది. ఎక్కడైతే tan² θ ఉంటుందో sec² θ -1 రాయొచ్చు. సో θ ప్లస్ ఇక్కడ x ఉంది అంతే. అంటే ఇప్పుడు దీన్ని నేను
సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని రాసుకోవచ్చు. అంతే కదా. జస్ట్ ఇది ఎక్కడో 10th క్లాస్లో మనం నేర్చుకున్న ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఇది. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. సో ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా కనపడతా ఉంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ tan x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ dx అనేది tan x ప్లస్ x అవుతుంది. అఫ్ కోర్స్ ప్లస్ c కంపల్సరీ. ఇది చాలా సింపుల్. కాకపోతే ఈ ఐడియా వస్తేనే మనకి ఇది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. యాజ్ ఏ ప్రాబ్లమ్గా ఇది 2 to 3 స్టెప్స్ ప్రాబ్లమే. బట్ ఇనీషియల్గా ఇలాంటి ఐడియాస్ లాజిక్స్ ఇక్కడ ఇలా ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది నేను అంటే ఈ ఫార్ములా ఎక్కడ కనపట్లేదు మరి నాకు. డైరెక్ట్గా ఆ ఫార్ములా లేనప్పుడు నేను ఆ ఫార్ములాస్ని నేను కొత్త ఫార్ములా ఏం పుట్టించలేను. ఇప్పుడు కొత్తగా ఫార్ములా పుట్టించలేను. దాని బదులు ఇచ్చిన వాల్యూని లేదా ఇచ్చిన ఫంక్షన్ని ఇంకేదన్నా వేరే ఫామ్లోకి మార్చుకునే అవకాశం ఉందా అని మాత్రమే ఆలోచించాను. డైరెక్ట్గా ఫార్ములా లేకపోవడం వల్ల. సేమ్ కేసు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 1/sin² x cos² x అని ఉంది. యాక్చువల్గా మనకి sin x cos x తెలుసు, బట్ ఇక్కడేమో 1/, అని ఉంది. మళ్ళీ దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ లాగా sin పవర్ -2 అట్లా రాసుకోవడం కుదరదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పైన కనపడుతున్న 1 ఏదైతే ఉందో దీన్ని నేను sin² x ప్లస్ cos² x అని రాసుకుంటాను. చూడండి, ఏమీ చేయలేదు, డినామినేటర్ ఏం మార్చలేదు, 1ని. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉన్నాయి. sin² θ ప్లస్ cos² θ = 1, sec² θ మైనస్ tan² θ = 1. అలాగే cosec² కి cot² కూడా ఒక ఐడెంటిటీ ఉంది. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఈ 1ని ఇలా మార్చుకున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? sin² x బై sin² x cos² x ప్లస్ cos² x బై sin² x cos² x. సో ఏమవుతుంది? sin² x క్యాన్సిల్, cos² x క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా రాసుకోవచ్చు మనం? ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos² విచ్ ఈస్ నథింగ్ బట్ sec² x ప్లస్ 1/sin² cosec² x. సో ద సేమ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంనే ఇలా రాసుకో. మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేది మామూలుగా సార్ ఇది డైరెక్ట్గా 1/cosec², 1/sec² రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ వచ్చినప్పటికీ ప్రొడక్ట్ రూల్ తెలియదు మనకి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా రాసుకొని ఇప్పుడు చూడండి sec² x కి మనకి ఫార్ములా ఉంది tan x అని, cosec² x కూడా ఫార్ములా ఉంది -cot x ప్లస్ c. సో అంత సింపుల్గా అయిపోయింది. సో ఇలాంటి ఐడియాస్ రావాలి మనకి, ఖచ్చితంగా రావాలంటే చెప్పాను కదా మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. యాజ్ అ టీచర్గా నా దగ్గర నుంచి స్టూడెంట్స్కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ 5 to 10% ఉండదు. ఆ 10%ని 100% చేయాలంటే 90% మీ ఎఫర్ట్ ఉండాలి. సో మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలా చేస్తే మీకు ఐడియాస్ వస్తాయి, ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని మేము ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పగలం. మేబీ అకాడమిక్ సైడ్ క్లాస్లో కూర్చున్నప్పుడు యాజ్ ఎ డ్యూటీ కాబట్టి 10 ప్రాబ్లమ్స్ ఉంటే 10 ప్రాబ్లమ్స్ మేము చెప్పగలమేమో, కానీ 11th ప్రాబ్లం ఇచ్చిన వాళ్ళు ఆలోచించగలగాలి కదా. ఖచ్చితంగా అది మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఈ ఇన్ఫర్మేషన్తోనే మీరు అన్ని నేర్చుకుంటారంటే కాదు, జస్ట్ నేర్చుకోవడానికి ఒక దారిలాగా క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు 10% మాత్రమే, 10% కూడా కాదు, చాలా చాలా ఎక్కువ చెప్పాను నేను, 10% కూడా కాదు, జస్ట్ ఒక 5% మాత్రమే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని తీసుకొని మీరు ఎలా ముందుకు వెళ్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక్కడ మీరు ఏమీ భయం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అబ్బా ఇన్ని లాజిక్స్ మాకు రావు అని. మీరు ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసేయాలి నేర్చేసుకోవాలని కాకుండా ఎలా చేశారు ప్రాబ్లం అన్నది ఎంజాయ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. హోప్ అది నేను చెప్పాలనుకుంటుంది. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం మనం. ఇలాగే ట్రిగనామెట్రిక్ ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఇవంతా ఓన్లీ 10th స్టాండర్డ్ వరకు మాత్రమే. ఇంటర్మీడియట్ ట్రిగనామెట్రీలో కూడా ఉండే ఫార్ములాస్కి రిలేట్ అయి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఉండే ట్రిగనామెట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ చేయగలరు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రిగనామెట్రీ అనేది మనకి 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది, క్యాలిక్యులస్ అనేది ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. క్యాలిక్యులస్లో ఇచ్చిన ప్రాబ్లం చేయాలంటే ట్రిగనామెట్రీకి సంబంధించిన ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉండాలి. అది తెలిస్తేనే మీ ప్రాబ్లం ఒక్క స్టెప్ అన్న ముందుకెళ్తుంది అనమాట. సో అలాంటి ఖచ్చితంగా ఉంటాయన్నది మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉండాలి కంపల్సరీ. సో అలాంటి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని తర్వాత నేను డెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడతాను. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, ఈ ప్రాబ్లం నోట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos 2x dx. cos 2θ ఫార్ములా కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. cos 2θ ఫార్ములా కంపల్సరీ తెలిసి ఉంటేనే ఈ ప్రాబ్లం ఒక్క స్టెప్ అన్న ముందుకెళ్తుంది. అదర్వైజ్ ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోతుంది.
సో ఇప్పుడు కాస్ 2 థీటాని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 సారీ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 లేదా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, కాస్ 2 థీటా ఫార్ములా. అలాగే సైన్ 2 థీటా ఫార్ములా 2 సైన్ థీటా కాస్ థీటా. సో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ టాపిక్లో మనకి వస్తాయి. ఇది ఆల్రెడీ నేను టాపిక్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ఉంది. ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ప్లస్లో నేను ఈ ఫార్ములా దింపుతున్నాను. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 dx ఏమవుతుంది, మైనస్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అని. సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, కాస్ స్క్వేర్ ఉంది, సో దీన్ని రూట్ 2 కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అంతేగా, రూట్ 2 కాస్ ఎక్స్. రూట్ 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ బయటకి తీసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, రూట్ 2 సైన్ ఎక్స్ ప్లస్ సి. దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లం ముందుకెళ్ళాలంటే ఈ ఫస్ట్ స్టెప్లో ఏదైతే చేంజ్ చేసామో దట్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్మీడియట్లో ఉండే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి సంబంధించిన ఫార్ములా. అది ఆ ఐడియా వస్తేనే, ఎందుకంటే ఇక్కడ కాస్ 2xకి మనకి ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా ఫంక్షన్కి సంబంధించిన ఫార్ములా లేదో దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ యువర్ సపోజ్ టు థింక్ దే. మీరు అక్కడ ఆలోచించాలి అనేది ఖచ్చితంగా మీకు తెలియాలన్నమాట అక్కడ. సో అది మీరు నోటీస్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. మేబీ సైన్ 2 థీటా మీద ఉందనుకుంటా. హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక్కసారి ఈ ఫార్ములా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x dx. మళ్ళీ ఇది కూడా సైన్ 2 థీటా ఫార్ములా కనపడుతుంది, టక్కని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, 1 మైనస్ 2 సైన్ ఎక్స్ కాజ్ ఎక్స్ రాశాను. రాసిన తర్వాత కూడా మళ్ళీ కొత్త క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏం చేయడానికి లేదా, ఇంతకుముందు అయితే టక క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 2ని పక్కకు తీసాం, ఏదో చేసాం. బట్ ఇక్కడ మాత్రం అలా కనపడట్లేదు. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆలోచించగలం కొంచెం. ఈ 1 ఏదైతే ఉందో జాగ్రత్త చూడండి, ఈ 1ని నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకుంటున్నాను. మైనస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఒక్కసారి ఇది చూస్తే మీరు జాగ్రత్తగా, వాళ్ళు ఇచ్చింది ఏంటి మనకు వచ్చింది ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా కనపడుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా కనపట్లేదా. సో దీన్ని ఏమని రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ఏ హియర్, సైన్. వాట్ ఈస్ బి హియర్, కాస్. సో దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఏంటయా అంటే, సో ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా చేస్తే, సో సైన్ ఎక్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్, కాజ్ ఎక్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్. సో సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాజ్ ఎక్స్ వచ్చింది, కాజ్ ఎక్స్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ చేస్తే సో సైన్ ఎక్స్ వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ కాజ్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో మీరు చూడండి, 10th క్లాస్లో యూజ్ చేసిన సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అది యూజ్ చేసాం. సైన్ 2 థీటా ఫార్ములా యూజ్ చేసాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ తీసుకొచ్చి ఒక ప్రాబ్లంలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమే చాలా కష్టమైన విషయాలు. అది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఇది అబ్బా ఎంత ఇంటెలిజెంట్గా కనెక్ట్ చేశారు అన్న వేలో మీరు ఆలోచించడం మొదలు పెడితే ఏ ప్రాబ్లం చూసి మీరు భయపడరు, ఎంజాయ్ చేస్తారు సాల్వింగ్ కూడా. సో సొల్యూషన్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అలా ఆలోచించగలిగితే. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను కొన్ని ప్రాబ్లమ్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, కొన్ని ప్రాబ్లమ్స్ కాదు ఈ బుక్లో. నేను చెప్పాను కదా, ఈ పర్టికులర్ బుక్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆర్డి శర్మ బుక్స్, ఇంటిగ్రేషన్ కానీ, నాట్ ఓన్లీ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ఇంటర్మీడియట్ కంటెంట్ ఏవైతే ఉంటాయో నాకు చాలా ఫేవరెట్ కంటెంట్, నాకు బాగా అర్థమవుతాయి. ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు సడన్గా ఏదైనా క్లాస్ చెప్పాలంటే ఒకసారి రెఫర్ చేసుకుంటే దీంట్లో ఉండే కంటెంట్, వీళ్ళ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ కానీ లేదా ఫ్లో ఆఫ్ కంటెంట్ కానీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఈ బుక్స్ ఆన్లైన్లో కొంతమంది అడిగారు, చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈలోపు నేను ఒక 50 to 55 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, వాటి ఆన్సర్స్ కూడా పెడతాను. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నామో ఈ 10 ఫార్ములాసే కాదు, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ పెడతాను నేను. అండ్ దెన్ మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ కూడా ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ చేద్దాం, సో దట్ మీకు కంప్లీట్ ఇంటిగ్రేషన్ గురించి బేసిక్ ఐడియా అంతా వచ్చినట్టు ఉంటుంది. అవి చూద్దాం ఒకసారి. హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక్కసారి ఇది చూడండి. ఇన్ కేస్ ఇప్పుడు ఇది కాసేపు పక్కకు పెట్టేసి ఇప్పుడు దీన్ని మాత్రమే చూస్తే ఇది మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్, పెద్ద భూతమేం కాదు.
ఇది లోయర్ లిమిట్ అంటాం, ఇది అప్పర్ లిమిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు మూసేసి ఇది చూస్తే ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం లాగా కనపడుతుంది. ఒకవేళ ఇది ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది కాసేపు మనం g ఆఫ్ x అనుకుందాం, అంటే f ఆఫ్ x ని ఇంటిగ్రేట్ చేస్తే g ఆఫ్ x వచ్చింది. ఇప్పుడు ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇచ్చినప్పుడు దాన్ని మెన్షన్ చేయడం కూడా ఇలా మెన్షన్ చేస్తాం. యాక్చువల్గా ఇదేంటి అంటే g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a, అంటే ఈ ఫంక్షన్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి మైనస్ అదే ఫంక్షన్లో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఈ ఫైనల్ థింగ్, ఏదైతే డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆన్సర్. సో మీకు ఒక చిన్న కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇక్కడ 4 ఇక్కడ 3 పెట్టి x⁵ dx అని పెట్టాను అనుకోండి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ క్లియర్గా పెట్టాను. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌండరీస్ పట్టించుకోకుండా ఇలా పెట్టి ఇక్కడ 4 3 రాసేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే అకార్డింగ్ టు దిస్ వన్ మనకి ఏం రావాలి, x⁻6/6 రావాలి, అంతే కదా, x⁻6/. ఇప్పుడు దీన్ని చూడండి, x ప్లేస్లో 4 పెట్టండి, 4⁻6/6 మైనస్ 3⁻6/6. సో ఇది 6 అవుతుంది, 4⁻6 మైనస్ 3⁻6. ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తామా అలాగే వదిలిపెడతామా సెకండరీ థింగ్స్ అవన్నీ, అంటే ఇది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలనా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ది ఆప్షన్స్ గివెన్ టు అస్ ఇన్ ద ప్రాబ్లం. బట్ ఇది ఫైనల్గా ఈ ఒక ఫంక్షన్ని మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఒకవేళ అది డెఫినెట్ ఇంటిగ్రల్ కనుక అయితే ఇది అప్పర్ లిమిట్ ఇది లోయర్ లిమిట్, దాన్ని ఇలా మెన్షన్ చేసి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తామన్నది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. ఇంకొక 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హ్యావ్ అ లుక్ హియర్. ఎస్, లుక్ అట్ దిస్ ప్రాబ్లం. ఇందాక ఇదేది లేకుండానే దీన్ని ఇంటిగ్రేట్ చేసాం, tan square x డైరెక్ట్గా ఫార్ములా లేదు అని చెప్పి మనం 10th క్లాస్లో ఉండే ఐడెంటిటీ తీసుకుందాం. ప్రస్తుతానికి దీన్ని సో ఈ లిమిట్స్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఇంటిగ్రేట్ చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, tan square x ని సో ఇందాకే రాస్తాం మనం sec² మైనస్ tan² ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని sec² x మైనస్ 1 ఇలా రాస్తాం. సో ఇప్పుడు దీన్ని sec² x π/4g మైనస్ 1 కదా. సో ఇప్పుడు చూడండి, సో ఏమవుతుంది, ఇది sec² x చేస్తే ఏమవుతుంది, tan x వచ్చింది, tan x దీనికి ఏమవుతుంది, ఇది x అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని చూడండి, ఇది ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ లిమిట్స్ ఎట్లా చేస్తాం మనం, ఇందాక చెప్పాను ఇది అప్పర్ లిమిట్ ఇది లోయర్ లిమిట్, అంటే tan 45 మైనస్ tan 0 మైనస్ x. సో ఎక్స్ ప్లస్లో ఏం చేస్తామని చెప్తాం, ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. tan 0 వాల్యూ ఏమవుతుంది, tan 45 వాల్యూ ఏమవుతుంది, tan 45 వాల్యూ 1 అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0 అవుతుంది, 1 మైనస్ 0. మరి దీని ప్లేస్లో ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది కదా, ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ ఎక్స్లోనే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా మనం ఇలా రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ పార్ట్కి π/4 మైనస్ 0. సో ఓవరాల్గా ఇది ఏమైంది, 1 మైనస్ π/4 అయింది. ఇక్కడ పై అన్న వాల్యూ మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. పైని మనం 10th క్లాస్ వరకు 3.14 లేదా 22/7 లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ట్రిగనామెట్రీలో మాత్రం పై అని ఇలా రాస్తారు, కానీ యాక్చువల్గా ఇది పై రేడియన్స్ అని, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 180 degrees by 4 అంటే 45 degrees అవుతుంది, అందుకనే 45 సబ్స్టిట్యూట్ చేశాను. ఇది తెలియని వాళ్ళు సడన్గా π/4 ఎందుకు 45 చేశారని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇలా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇంకా డీప్గా వెళ్ళే కొద్దీ చాలా లాజిక్స్ ఉంటాయి, బట్ ఇనీషియల్ ఈ ఇన్ఫర్మేషన్తో మీరు చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. సో ఇనీషియల్గా మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ఒక 50 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. అలాగే డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఓవరాల్గా ఇంటిగ్రేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, అలాగే మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, వీటితో మ్యాక్సిమం మీరు 80% వరకు ఇంటిగ్రేషన్ మీద కమాండ్ తెచ్చుకోగలరు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సో నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టే ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ట్రై చేయండి. సో యూ విల్ గెట్ బెటర్ ప్రాక్టీస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను, అండ్ దెన్ ప్రీవియస్ పేపర్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను, సో దట్ మీకు ఒక కంప్లీట్ ఐడియా అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. Hope I made it very clear about integration in this particular video. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్.
మీ హరగోపాల్.